టీడీపీకి ఆంధ్రాలో మోదీ గారిని తీసుకొచ్చి ప్రచారానికి రాని మోదీ గారిని ప్రచారానికి వాడుకోవాలా వద్దా అన్న దాని మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎంచేదంటే మోదీ గారు వస్తే మంచి మంచి ఎలక్షన్ మూమెంట్ బిల్డ్ అవుతుంది, చాలామంది వస్తారు స్వచ్ఛందంగా అతను చూడడానికి వినడానికి అర్థమైనట్టు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా క్రిటిసిజం లేదు. లాస్ట్ టైం చిలకలూరుపేటలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆయన పరిపాలన మీద కానీ పెద్దగా విరుచుకుపడలే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత. దానికి కారణం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు బీజేపీ వాళ్ళకి. ఏ బిల్లు పాస్ చేయడానికైనా వీళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు అన్కండిషన్. సో అతన్ని తప్పడానికి వీళ్ళకి మనసు రాదు, అదొకటి. ఇంకోటేమో మోదీ ఈ మధ్యకాలంలో ఏ మీటింగ్కి వెళ్ళినా ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తాం, ముస్లిమ్స్కి రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసి ఇచ్చేస్తున్నారు అని చెప్పే విషయాలు గట్టిగా మాట్లాడతారు. ముస్లిమ్స్ విషయం వస్తే ఇప్పుడు ఉన్న ముస్లిం ఓట్స్, రావాల్సిన ముస్లిం ఓట్స్ అన్ని కూడా తెలుగుదేశం పోతాయని వాళ్ళ భయం అది. సో మోదీ గారిని రప్పించాలా క్యాంపెయినింగ్కి, లేకపోతే బాబు మీరు ఇంకో ఊరు వెళ్ళండి అని చెప్పాలా, మీరు మా పక్క రాష్ట్రాలకు వెళ్ళండి మా దగ్గర రాకండి అని చెప్తారా, తెలంగాణ వెళ్ళండి లేకపోతే ఇంకా తమిళనాడు వెళ్ళండి అని చెప్తారా? మరి చూడాలి ఏం జరుగుతుందో. అది వాళ్ళకి పెద్ద మీమాంస ఏంటంటే మోదీ వస్తే లాభం రాకపోతే లాభం. మోదీ రావడం వల్ల వచ్చే నష్టం కంటే లాభం బెటర్ అయితే ఆయన రప్పించారు, లేదంటే లాభం కంటే నష్టం ఎక్కువైతే ముస్లిం ఓట్స్ పోయే ముస్లిం ఓట్స్ ఎక్కువ, వచ్చే మిగతా హిందూ ఓట్స్ తక్కువ అనుకోండి, అప్పుడు ఉపయోగం లేదు. యాక్చువల్గా కొంత స్వయంకృతాపరాధమే టీడీపీ వాళ్ళు. ఇన్నాళ్ళు మోదీ అంటే ఒక దుర్మార్గుడు, మన తెలుగు రాష్ట్రానికి చాలా ద్రోహం చేశాడు అన్న బిల్డప్ ఇచ్చారు. మీరు ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత వాళ్ళ క్యాడర్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మోదీ మీటింగ్కి వచ్చేయండి, అతనికి సపోర్ట్ కొట్టేయండి, ఓట్లు వేసేయండి అంటే కొంచెం ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. సడన్ చేంజ్ ఆఫ్ యూటర్న్ కూడా అంటారు కదా, ఆ యూటర్న్ వల్ల క్యాడర్ అంతా మనతో పాటు యూటర్న్ కొట్టగలుగుతుందా లేదా అని చూడాలి. ఆ విషయంపై బాబు గారు గట్టిగా ఆలోచించాల్సి ఉంది, ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చేసుకున్నాం.